గద్దర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో గద్దర్ను పోటీలో దింపాలని లెఫ్ట్ నేతలు భావిస్తోంటే ఈ విషయంలో ఎటూ క్లారిటీ ఇవ్వలేనంటూ సస్పెన్స్ కంటిన్యూ చేశారు గద్దర్. వరంగల్ లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఎలాగైనా ఎలక్షన్లో విజయం సాధించేందుకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ను రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యాయి. వామపక్ష పార్టీల నేతలు ఆల్వాల్లోని గద్దరింటికి వెళ్లి ఆయనతో తాజాగా రాజకీయ అంశాలపై చర్చించారు. సార్వత్రిక సమ్మెతో పాటు వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ ఇష్యూపై కూడా చర్చించారు. అయితే వరంగల్ ఎంపీ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు గద్దర్ పాజిటివ్ గా స్పందించలేదు. మావోయిస్టు పార్టీలో పనిచేసినప్పుడే పార్లమెంటు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడానని, తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని చెప్పారు. పోటీ చేయాలనేది కేవలం వామపక్షాల అభిప్రాయం మాత్రమేనన్నారు. సీరియస్గా నేను ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాల్సిందే కానీ పార్టీలు వచ్చి ఈరోజు మనం చెప్పిన కానీ ప్రజల నుంచి కూడా ఏమనుకుంటుంటే ఏ ప్రజలకైతే నేను జీవితం అంతా పోయి వాళ్ళని చైతన్యవంతం చేసిన ప్రజలు ఆకాంక్ష కూడా ఏమున్నది అనేది కూడా నేను ఇంకా దాన్ని సీరియస్గా ఆలోచిస్తాను. ప్రజలు కూడా కోరితే తప్పకుండా ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చారు గద్దర్. అది ఎప్పుడనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనన్నారు. భవిష్యత్ రాజకీయాలపై ఇప్పుడే స్పష్టత ఇవ్వడం కష్టమన్నారు. తన ఇంటికొచ్చిన వామపక్ష నేతలందరికీ థ్యాంక్స్ తెలిపారు గద్దర్. ప్రజలందరూ అనేక ఆకాంక్షతో మా భూములు మాకు, మా నీళ్లు మాకు, మా వనరులు మాకు, మా పాలన మాకు, మా ప్రేమ మాకు అనే డిమాండ్తో ప్రజలు చేశారు. వాటిని ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత ఉద్యమంలో పాల్గొన్న నాలాంటి వారి మీద కూడా ఉన్నది. విప్లవ నాయకుడైన గద్దర్తో వరంగల్ పోటీపై చర్చించామని, 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మీరు ఉండాలని రిక్వెస్ట్ చేయడం కోసం మేమంతా నిర్ణయించుకుని ఈరోజు రావడం జరిగింది. వారికి చర్చ జరిగిన విషయాలని, కమ్యూనిస్ట్ పార్టీల యొక్క అభిప్రాయాలన్నింటినీ తెలియజేశాం. గద్దర్ వస్తానంటే గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణలో సామాజిక తెలంగాణ కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించే తెలంగాణ కాదు. కొద్ది రోజులుగా గద్దర్ పోటీపై వస్తున్న ప్రచారంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఉద్యమ పార్టీ నేతగా ఉంటానన్న గద్దర్ తనదైన స్టైల్లో పాట పాడి ఆకట్టుకున్నారు. భూతల్లి బిడ్డలు, చిగురించిన కొమ్మలు, చితిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, గోదావరి అలల మీద కోటికల్ల కాలమా, కృష్ణమ్మ పరుగులకు నురుగులారమ, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, సింగరేని గనులలో పేలుతున్న శబ్దమా, తరలిపోయే వనులలో తల్లడిల్ల ప్రాణమా, నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, తల్వారుల గానమా.